హాయ్ ఫ్రెండ్స్, బఫ్ డిజైన్ అంటే స్లీవ్స్ బఫ్ వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూసేద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి. చూడండి, కొంచెం ఒక హాఫ్ ఇంచు లైన్ మార్క్ వేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ అంటే లైనింగ్ని చూడండి, ఇలాగా నాలుగు మడతలు ఉన్నాయి చూడండి. ఇవి 2 చేతులకి సరిపడా లైనింగ్ అయితే ఉంది. ఇలా నేను తక్కువ వచ్చినందుకు జాయింట్ కూడా చేసి పెట్టుకున్నాను. కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఒక సింపుల్గా ఉండాలి, పఫ్ అయితే సింపుల్గా ఉండాలని చెప్పారు. అందుకని నేను 2.5 ఇంచులు మాత్రమే పెడుతున్నాను, లేదా 3 ఇంచులు కూడా పెట్టచ్చు. సింపుల్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు 2.5 ఇంచులు మాత్రమే నేను పఫ్కి తీసుకుంటున్నాను. ఈ 2.5 ఇంచులు మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటుంది. చూడండి, ఇలాగా మార్క్ వేసుకోవాలి. స్లీవ్స్ పొడవు ఎంత ఉండాలి అంటే 6 ఇంచీలు. కుట్టిన తర్వాత మనకు 5.5 ఇంచీలే మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చేతుల లూజు చూసుకోవాలి. 6.5 ఇంచీలే 6.5 ఇంచీలు చేతుల లూజ్ అనమాట. కానీ మనము ఇది కుట్టిన తర్వాత ఇది కూడా లూజ్ వస్తుంది కాబట్టి మనకు ఇది కూడా ఒక హాఫ్ ఇంచు 1 ఇంచ్ దాకా లూజ్ కలిసి వస్తుంది కాబట్టి నేను 5.5 ఇంచుల దగ్గర మార్క్ వేస్తున్నాను, లేదా 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఖర్చుకు అయ్యేంత వదిలేసుకోవాలి. చూడండి, ఇలా 2 ఇంచులు ఖర్చు. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీయాలి. ఇలా 3.5 ఇంచుల దగ్గర హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము నార్మల్ స్లీవ్స్ ఎలా మార్క్ చేసుకుంటామో అలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడంతా ఎక్స్ట్రా అనమాట, ఇది పఫ్ కోసం అని సరిపోతుంది. ఇప్పుడు ఇది హ్యాండ్ లూజు, ఇది సంక లూజ్ అనమాట. ఇది సంక లూజు, ఇది హ్యాండ్ లూజు, ఇది ఖర్చు. ఈ ఖర్చుకి 2 ఇంచులే వదిలేసి కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి అయితే కట్ చేయకూడదు అనమాట, ఇక్కడ ఖర్చు పెట్టి వదిలేసేయాలి. తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి మనము స్లీవ్స్ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటూ ఉంటే షేర్ చేయండి, వాళ్ళకు యూజ్ అవుతుంది. కొంచెం క్రాస్ ఉంది కాబట్టి ఇది కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు స్ట్రైట్ అయిపోయింది కదా. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ కూడా ఇలాగే 4 మడతలు అయితే ఉంది చూడండి. 4 మడతలతో మెయిన్ పీస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసి కుట్టుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నీట్గా పరుచుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ స్టిచ్చింగ్, అలాగే సైడ్ జాయింట్, సైడ్స్ ఖర్చు కనబడకుండా అంటే మనం కుట్టుకున్నాక తిరగేసుకోవాలన్నమాట. అలా కుట్టి నేను చూపిస్తున్నాను. వీడియోని మిస్ చేయకుండా చూసేయండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్రాసెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేయాలి. స్లీవ్స్ స్టిచ్చింగ్ అలాగే సైడ్ స్టిచ్చింగ్ ఉంటుంది వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. చూడండి, ఒక స్లీవ్ కుట్టి చూపిస్తాను. ఒకటి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా జాయింట్ చేశాను అనమాట. లైనింగ్ సరిపోదు అంటే జాయింట్ చేశాను. కొంచెం తక్కువ అయితే ఉంది లైనింగ్, ఇది ఫోల్డింగ్లోకి పోతుంది. అందుకని నేను దీన్నేమి ఎక్కువ రిస్క్ అయితే తీసుకోదలుచుకోలేదు. ఎక్కువే ఉంది కాబట్టి మనం ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం లేదు. ఇలా నీట్గా ఒకసారి పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సార్లు మడవాలన్నమాట.
ఇలా 2 సార్లు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. పఫ్ హ్యాండ్స్ కటింగ్ చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూసేయండి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇది పఫ్ హ్యాండ్స్ కింద సైడ్ మనము ఫోల్డింగ్ చేసి కుట్టే వీడియో కూడా ఒకసారి పెట్టానండి. అదే మోడలే, ఇది కూడా అదే మోడలే కావాలన్నారు, అందుకని నేను అలాగే కుడుతున్నాను. చూడండి, ఇలాగా మొత్తం అంతా ఇలా కుట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంత దూరంలో మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా మార్కింగ్ చేసుకుని లూజ్ మనం ఎంత వదిలాము, 2.5 ఇంచీలు వదిలేసాం కదా, ఇంత ఇక్కడ కొంచెం ఎక్కువగా కుట్టుకోవాలన్నమాట, అంటే 1 ఇంచ్ ఎక్కువ. ఇప్పుడు స్లీవ్స్ లూజ్ వచ్చేసి ఒక 6 ఇంచీలు అయితే ఉంది స్లీవ్స్ లూజు, చేతుల లూజు. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది 4.5 ఇంచీలు. ఇటు సైడ్ ఏమో ప్రిల్స్ వచ్చిన తర్వాత ఒక 1.5 ఇంచ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు 9 ఇంచీలు అవుతుందా, 9, ఇప్పుడు ఇంకొక 1.5 ఇంచ్ రావాలి వస్తుంది ఇది, అందుకని ఇప్పుడు సరిపోతుంది. ఈ స్లీవ్స్కి ఈ లూజ్ సరిపోతుంది. ఇక్కడ నుంచి మనము ఇంత కుట్టుకోవాలన్నమాట, ఇంత గ్యాప్ వదిలేసుకోవాలి. ఈ లైను ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ మధ్యలో, ఈ రెండిటి మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా పెట్టుకోవాలి, చాలా బాగుంటాయి అన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల. అయిపోయింది, సింపుల్గా ఉండాలన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ కుర్చీలు వదిలిపోకుండా ఒక చిన్న క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. కాకపోతే ఇది లూజ్ సరిపోతుందా లేదా చూసుకొని జాయింట్ చేయాలి. ఇప్పుడు చేతులు లూజ్ సరిపోతుందా లేదా చూద్దాం. చూడండి, సరిపోతుంది, 5.35 ఇంచీలు అయితే వస్తుంది. ఇప్పుడు ఈ లూజ్ సరిపోతుంది. చిన్న క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కోరంచు ఉంది కదా, ఈ కోరంచు వదిలేసి ఒక 1/2 ఇంచు ఇటు సైడ్ కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఈ ప్రిల్స్ అనేవి ఊడిపోవు అన్నమాట. అర్థమైంది కదా, ఇలా కుట్టుకోవడం వల్ల ప్రిల్స్ ఊడిపోవు. ప్రిల్స్ ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో అక్కడ ఇలాగా కుట్టుకోవాలి. కొంచెం రఫ్ చేసి కుట్టేసేయాలి. అంతే, ప్రిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అంతవరకే చాలు. ఇలా కుట్టుకోవడం వల్ల ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని మనము సేమ్ పీస్ని పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇదేమీ కనబడదు కదా,
ఫ్రిల్స్ అయితే నీట్గాను ఉంటాయి. ఇలా కుట్టుకోవడం వల్ల ఊడిపోకుండా కూడా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చేతులు జాయింట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం మామూలు స్లీవ్స్ అయితే ఇక్కడ నుంచి చేస్తాం కదా, ఇది అలా కాకుండా ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు ఇలాగా కుట్టుకుంటా వచ్చి ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఒక రెండు ఫ్రిల్స్ మధ్యలో ఒకటి వస్తుంది అనమాట. 5 మాత్రమే వస్తాయి. ఖర్చు ఇక్కడ ఉంది కదా, సెంటర్ పాయింట్ చూడండి, ఇక్కడ ఖర్చు ఉంది. కొంచెం దగ్గరకు పెడదాము. ఇలా ఖర్చు, ఈ షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్ కనాలి. షోల్డర్ అవతల 2, షోల్డర్ మీద ఒకటి, షోల్డర్ యువతల ఒకటి, 2 5 ఇంచుల 5 బఫ్ అయితే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఇలాగా 5 పెడితే సరిపోతాయి. తర్వాత ఇంకా చూడండి, ఇంకా మిగిలి ఉంటే పెట్టుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయింది. చూడండి, కరెక్ట్గా ఈ చేతికి లూజ్ అయితే సరిపోయింది. చూడండి ఈ ఖర్చు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి, స్లీవ్స్ దగ్గర నుంచి కానీ లేదా ఇలా నడుము దగ్గర నుంచి కానీ స్టార్ట్ చేసుకోవచ్చు కుట్టడం. అయితే ఇలా సీదా మీద కుట్టుకోవాలి. ఇలా సీదా, ఇది సీదా, ఇది ఉల్టా అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పాదం వెడల్పు కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలాగా కుట్టేసిన తర్వాత ఇలా ఎక్కువ ఏమైనా క్లాత్ ఉంటే కటింగ్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు తిరగేసేయాలి. దీన్ని చేతులు తిరగేసి ఖర్చు కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఈ లైన్ మీదనే కుట్టాలి. ఇలాగా 6 ఇంచులు మార్క్ చేసుకొని 5.75 కానీ 6 ఇంచులు కానీ సరిపోతుంది. నేను 6 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలి. చూడండి, దారం అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా ఎన్నాళ్ళైనా బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి, సైడ్ జాయింట్ ఇలా చేసుకోవాలి. నేనైతే 4 కుట్లు వేస్తాను. అయిపోయింది. సైడ్ జాయింట్ ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మీ కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. చూడండి, బఫ్ తిరగేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, పఫ్ ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా కుట్టుకోవడం వల్ల పఫ్ అనేవి ఊడిపోవు అనమాట. చూడండి, ఈ ప్రిల్స్ ఊడిపోకుండా ఉండడానికి ఇలా కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, సింపుల్ పఫ్.